నమస్తే వెల్కమ్ టు టాక్ టైం. బోరుబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఈ మూడే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఆధారాలు, ఆశ్రయాలు కూడా. అందుకే ఏటా లక్షల మంది తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో 10 లక్షల మంది కార్మికులు పొట్ట చేత పట్టుకుని దయనీయ స్థితిలో బతుకుతున్నారు. తెలంగాణ నుంచి వలసపోతున్న వారిలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్లోని పాత నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇందులో అధిక శాతం రైతులు, రైతు కూలీలే. కానీ చాలా మంది ఏజెంట్ల చేతిలో మోసపోయి జైళ్లలో మగ్గిపోతున్నారు. గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో వివిధ కారణాలతో 12,000 మంది మగ్గుతున్నారు. ఇందులో 15% తెలంగాణకు చెందినవారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన భారతీయుల గోస ప్రభుత్వాలకు అస్సలు పట్టడం లేదని వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల కోసమని వెళ్లి అక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి ఆందోళన ఎక్కువతోంది. తెలంగాణ నుంచి పొట్ట చేత పట్టుకుని గల్ఫ్కెళ్లిన వారి ఆచూకీ దొరకడం లేదు. కనీసం వారు బతికున్నారా లేదా అన్న సమాచారం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్న ఘటనలు ఎన్నో. గత 4 ఏళ్లలో 28,523 మంది మృతి చెందారని లోక్సభ బుధవారం వెల్లడించింది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన భారతీయుల మరణాలు గత 4 ఏళ్లలో గణనీయంగా పెరిగిపోయాయి. అక్కడ చచ్చినా పట్టించుకునేవారు లేక శవాలు కుళ్లిపోతున్నాయి. ఏటా సుమారు 400 మంది తెలంగాణ ప్రాంత ప్రజలు గల్ఫ్లోనే చనిపోతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు సామాజిక కార్యకర్త తోపల్లి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. ప్రధానంగా గల్ఫ్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? భారతీయులు అక్కడ ఫస్ట్ సమస్య వాళ్ళకి కౌన్సిలర్ యాక్సెస్ మన 2014 నుంచి ఒక టైం గ్యాప్ చూస్తే 2014 ముందు వాళ్ళకి కౌన్సిలర్ యాక్సెస్ ప్రాబ్లం వచ్చేది. తర్వాత జైల్లో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఇరికిచ్చేవాళ్ళు, వాళ్ళ లోకల్ స్పాన్సర్స్ వాళ్ళు చేసేవారు. తర్వాత మూడోది ఇక్కడి నుంచి తెలియక వాళ్ళ మందులు తీసుకెళ్ళి ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటాము ఇంగ్లీష్లో, అది జనరలీ మనం అంటాం పెయిన్ కిల్లర్స్. అక్కడ వాళ్ళు డ్రగ్స్ లాగా క్లాసిఫై చేస్తారు, వాళ్ళకి ఇక్కడ తెలియదు. దాంతో వాళ్ళు ఇరుక్కుంటారు. అది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు శిక్ష అక్కడ పడుతుంది. తర్వాత ఒక ఎంప్లాయర్ దగ్గర పని చేయకుండా 4 ఎంప్లాయర్స్ దగ్గర పనిచేసి వాడిని ఇల్లీగల్గా స్టేటస్ అవుతుంది. దానివల్ల కూడా ఇరుక్కుని జైల్లో ఉంటారు. ఇలాంటి డిఫరెంట్గా స్టేటస్ ఉన్నాయి, డిఫరెంట్గా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో వీళ్ళు ఇరుక్కుంటారు. బట్ బేసికలీ వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు సంపాదించాలని వాళ్ళకి కొంచెం ఆశ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అప్పులు తీసుకుని ఎంతో లక్షల అప్పు తీసుకుని మిడిల్ ఈస్ట్ వస్తారు. సో దానివల్ల వాళ్ళు దాని టెన్షన్లో ఉండి వాళ్ళకి దాంతో గుండెపోటుతో చనిపోవడం, లేకపోతే సూసైడ్ కమిట్ చేసుకోవడం, ఇలాంటి దాంట్లో ఎన్నో ఇష్యూస్ బయటకు వచ్చేవాళ్ళు. అలాగే చాలా మంది మీరు అన్నట్టుగా జైల్లో మగ్గిపోవడం జరుగుతుంది. వాళ్ళు చేసిన ఏదో ఒక తప్పు వల్ల జైల్లో ఉండడం జరుగుతుంది. సో ఇలా జైల్లో ఉంటున్న వాళ్ళకి, భారతీయులకు, అందున తెలంగాణ వాళ్ళకి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందుతుంది? ఓకే, 2014 తర్వాత మన మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంతో కొంచెం స్పీడప్ అయిపోయింది. ముఖ్యంగా ఎన్నో గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మన సుష్మా స్వరాజ్ గారు ద్వారా దాంట్లో ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కౌన్సిలర్ యాక్సెస్, తర్వాత ఎంబసీ ద్వారా హెల్ప్, అది ఆన్ ద ఫ్లై మినిట్స్ ద్వారా రోజుల్లో అది ఎన్నో ఫటాఫట్ తీసుకొని వస్తుంది. దాంట్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. జగిత్యాల నుంచి ఒక అబ్బాయి టెరామిడాల్ అని ఒక ఓవర్ ద కౌంటర్ డ్రగ్ ఉంటుంది. అది పెయిన్ కిల్లర్స్ జనరలీ లేబర్ జనరలీ తీసుకుంటారు. ఒక రోజు పనిచేసిన తర్వాత వాళ్ళకి నడుము నొప్పి, తర్వాత కాళ్ళ నొప్పి, చేయి నొప్పి తింటే సరిగా అవుతుందని ఏ రోజు ఆ వ్యక్తి తీసుకెళ్లారో అక్కడ దుబాయ్ పోలీసు సిఐడి వాళ్ళ మీద ఒక కన్ను వేసి వాళ్ళని అరెస్ట్ చేసి 25 years వాళ్ళని జైల్లో పెట్టింది. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఇలాంటి కేసులు ఎన్నో కామన్ ఉన్నాయి. నేను జనాలకి ఎవరెవరో ఇక్కడి నుంచి వెళ్తున్నారో నేను ఒకే మాట చెప్తాను, దయచేసి ఆ లోకల్ లాస్ ప్రకారం ఏ డ్రగ్స్ అక్కడ వ్యాలిడ్ ఉంటాయో, అక్కడ అంటే ఏ డ్రగ్స్ అక్కడ
ప్రాబ్లం చేయవో, అక్కడ మన ఎయిర్పోర్ట్లో చేయవో, తర్వాత మనకి అక్కడ లోకల్ లాస్ ప్రాబ్లం చేయవో, అదే డ్రగ్స్ తీసుకెళ్ళండి గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో తీసుకెళ్ళండి, మీరు దాంతో ప్రాబ్లం ఇరుక్కోరు. అలాగే చాలా మంది చూస్తున్నాం ఏజెంట్ల చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంది. అసలు ఏజెంట్లు సరైన వివరాలు అందించక ఈ విధంగా జరుగుతుందంటారా, లేకపోతే వాళ్ళు మోసపూరిత వ్యాపారం చేయడం వల్ల ఇలా జరుగుతుందా? దీన్ని ఎలా నివారించాలి అసలు? ఒక ముఖ్య ఏజెంట్ మీరు ఒక చెప్తాం జనరలీ ఇంగ్లీష్లో ఒక మా పదం ఉంటుంది, 30,000 feet లెవెల్లో పైకి వెళ్ళి చూస్తే ద మెయిన్ ఏజెంట్ ఒక బాంబేలో ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. వాళ్ళ సబ్ ఏజెంట్స్ మిగతా ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళ సబ్ ఏజెంట్ ఎవరైతే తెలంగాణలో ఉంటారో వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ఈ మంత్ ఇంతమంది లేబర్, మేసన్, కార్పెంటర్స్, హౌస్ మేట్స్ మనకి అంతమంది సప్లై చేయాలి. వాళ్ళు ఎలా సైకలాజికలీ అటాక్ చేస్తారంటే, ఎవరైతే పేద కుటుంబాలు వాళ్ళకి ఎవరికి ముందు వెనకాల ఎవరు లేకపోతే వాళ్ళని సైకలాజికలీ చెప్పి వాళ్ళని మోసపోయించి తర్వాత వాళ్ళకి కథలు చెప్పి మీకు అక్కడ 8 గంటలే మీకు ఉంటుంది, తర్వాత సపోజ్ మీకు పనులు మీకు ఓవర్ టైం దొరుకుతుంది, మీకు మంచిగా తిండి వస్తుంది, మీకు మంచిగా ఉండడానికి ఉంటుంది. వాస్తవంగా ఏమీ ఉండదు. వాళ్ళు రిటర్న్లో ఏమీ ఇయ్యరు. మనం ఒక్కటే చెప్తాం, మీకు ఏదన్నా ఎవరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో లైవ్, వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, దయచేసి ఎవరైతే ఈ ఏజెంట్ ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవుతే లైసెన్స్ చూడండి ఆ ఏజెంట్ది. ఫస్ట్ సెకండ్, మీరు రిజిస్టర్డా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్, మీరు ఏదైతే మీరు చెప్తున్నారో హామీ ఇస్తున్నారో అన్నీ రిటర్న్లో ఇవ్వండి, నాకు ఒరిజినల్ ఎంప్లాయర్ లెటర్ కావాలి. తర్వాత ఇక్కడ మీకు ఇంకో ఒక పదం వినిపిస్తుంది, మేము ₹1,00,000 ఇచ్చాం, 2 లక్షలు ఇచ్చాం. అదంతా తప్పు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమిగ్రేషన్ రూల్ ప్రకారం సెక్షన్ 25 ప్రకారం మీరు 20,000 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. అంటే దానికి వీసా కాస్ట్, మీకు మెడికల్ కాస్ట్, తర్వాత మీకు ఫ్లైట్ కాస్ట్, అది 20,000 దాకా ఓకే. దానికంటే డబ్బు ఎక్కువ అవుతే ఆ ఎంప్లాయర్ ఎవరైతే మీకు జాబ్ ఇస్తున్నారో వాళ్ళు ఇవ్వాలి. తర్వాత ఆ ఎంప్లాయర్ మీ శాలరీలో నుంచి కట్ చేయకూడదు. ఈ కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ ఎవరు ఏజెంట్ పాటించట్లేదు. దానివల్ల వాళ్ళ ప్రాఫిట్ చూస్తున్నారు. ఆ సబ్ ఏజెంట్ ప్రాఫిట్ కొంచెం పెట్టుకుని ఆ మెయిన్ ఏజెంట్కి ఇస్తున్నారు. తర్వాత సెకండ్ థింగ్, వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పాలంటే మేము ఒక లేమన్ భాషలో చెప్పాలంటే గొర్రెలు మేకలు ఎలా అమ్ముతారో జనాల్ని అలా చూసి అమ్ముతున్నారు. అది ఇంగ్లీష్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. అది ఘోరంగా నడుస్తుంది. అలాగే మీరు అన్నట్టు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఫాలో అవ్వట్లేదు ఏజెంట్లు అంటున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఫాలో అవ్వాలంటే మన జనాల్లో ఫస్ట్ ఉత్సాహం తగ్గాలి. ఎందుకంటే గల్ఫ్లో మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తాను. 2012 ముందర ఆయిల్ బ్యారెల్ ప్రైస్ 120-140 దాకా ఉండేది. అప్పుడు వాళ్ళ ఎకానమీ బాగా ఉండేది. వాళ్ళ ఎకానమీ బాగా ఉంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ బాగా ఉండేవి. తర్వాత వాళ్ళు మంచిగా వాళ్ళు శాలరీస్ ఇచ్చేవారు, బయట నుంచి ఎవరు వచ్చి పనిచేసేవారు, తర్వాత వాళ్ళ లోకల్ సిటీస్ కూడా బాగా ఇచ్చేవారు. 2013-14 తర్వాత బ్యారెల్ ప్రైస్ తగ్గడం స్టార్ట్ చేయింది. మీకు $40 దాకా వచ్చింది. 40 నుంచి 60 మధ్య ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇప్పుడు అరౌండ్ 55-60 మధ్య ఫ్లక్చుయేట్ అవుతుంది. ఏమవుతుందంటే మీకు పర్ బ్యారెల్ మీకు ఇంత ప్రాఫిట్ వస్తే మీకు ఎకానమీలో మీకు తిరిగి వెళ్తే వాళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్స్ వస్తే వీళ్ళకి శాలరీస్ వస్తుంది. ఇది ఒక సైకిల్. ఇది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్తున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ అంటే గల్ఫ్ దేశాలంటే గోల్డ్, తర్వాత మాకు డబ్బులు మాకు బాగా వస్తాయి. అది కాదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఎంతోమంది తరిగి కొడుతున్నారు వాపస్. ఎందుకంటే అక్కడే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది అక్కడ లోకల్స్ వాళ్ళకి. నేను కళ్ళారా చూసాను. నేను ఎవ్రీ మంత్ నేను అక్కడే ఆల్మోస్ట్ 10 to 15 days నేను ఉంటాను. నేను నా అపార్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషనల్ జాబ్ నేను సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాను. నేను బీజేపీ ప్రభుత్వంతో బీజేపీ హైదరాబాద్కి ఎన్ఆర్ఐ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కూడా నేను అఫీషియలీ ఎవరైతే నాకు హెల్ప్ కోసం అడుగుతారో నేను పర్సనలీ ఎంబసీ వెళ్తాను, తర్వాత కౌన్సిలేట్ వెళ్తాను. వాళ్ళని ఎలాగా ఇండియాకి రప్పించడానికి నేను ట్రై చేసి నేను తీసుకొస్తాను. ఇది నా టార్గెట్లో పెట్టుకుని చేస్తాను. తర్వాత డెడ్ బాడీస్ ఏమవుతాయి అంటే వాళ్ళు అక్కడ సూసైడ్ కమిట్ చేస్తారు.
ఇది ఏజెంట్స్ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ కమిట్ చేస్తారు. వాళ్ళకి ఆ ప్రొసీజర్ కూడా తెలియదు పాపం. ఇక్కడ వాళ్ళ వైఫ్ ఉంటుంది, ముగ్గురు చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందో వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. అది కూడా దాంట్లో కూడా మీకు అంటారు మాకు 2 లక్షలు ఏంటి డెడ్ బాడీ తెప్పిస్తామని. అది కూడా స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళకి ఏం తెలియదు అంటే డెడ్ బాడీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్ వెల్ఫేర్ ఫండ్ ఉంది అక్కడ, ప్రతి ఎంబసీకి ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు మనం తీసుకురావచ్చు. ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అది ప్రతి వెబ్సైట్లో ఉంది, ప్రతి గవర్నమెంట్ ప్రతి ఎంబసీ వెబ్సైట్లో ఉంది. అది ఫాలో అవుతే అన్నీ మనకి బాగా అవుతాయి. నేను ఒకటే చెప్తాను మన తెలంగాణ ప్రజలకి, ఎవరైతే దుబాయ్ వెళ్తున్నారో కరెక్ట్ దావాలో వెళ్ళండి, కరెక్ట్ వీసాలో వెళ్ళండి, కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లెటర్లో వెళ్ళండి, మీకేం ప్రాబ్లం ఉండదు. ఈ ఏజెంట్ల దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవైతే కొంతమంది నకిలీ పాస్పోర్ట్లతో వెళ్ళడం, లేదంటే కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు వెళ్ళేవాళ్ళు. అండ్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలన్న ఆశతో వెళ్ళేవాళ్ళు. సో ఇటువంటివి జరిగినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? నకిలీ డాక్యుమెంట్స్ అయితే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద అక్కడ బ్యాన్ వేసారు, మీకు అది దాంట్లో కూడా చెప్తాను నేను. గవర్నమెంట్, సౌదీ గవర్నమెంట్ తర్వాత దుబాయ్ గవర్నమెంట్ మీ మీద బ్యాన్ వేస్తుంది. మీరు ఏదో అక్కడ క్రైమ్ కమిట్ చేశారు, మీరు ఏదో ఎంప్లాయర్ దగ్గర నుంచి పారిపోయారు, మీకు 2 years బ్యాన్ వేస్తుంది. ఐదర్ లోకల్ బ్యాన్ అంటే కంట్రీ బ్యాన్ వేస్తుంది, లేకపోతే జీసీసీ బ్యాన్ అంటే, జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ బ్యాన్ అంటారు దాన్ని. ఆ కండిషన్స్లో బ్యాన్ చేసి ఎవరైనా వాపస్ పంపించారో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళ పేరు చేంజ్ చేస్తారు, ఆధార్ కార్డ్ చేంజ్ చేస్తారు. అంటే సపోజ్ ఎవరైతే పవన్ కుమార్ అని ఒక అబ్బాయి వ్యక్తి అక్కడ బ్యాన్ అయ్యాడు, వాడు మహేష్ కుమార్ అయిపోతాడు ఇక్కడ 2వ పాస్పోర్ట్ కోసం, కొత్త సృష్టిస్తారు. అలాగా సృష్టిస్తే అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ సృష్టిస్తారు కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పట్టుకుపోతారు. ఎందుకంటే అక్కడ రెటీనా స్కాన్ చేస్తే మనిషికి రెటీనా జీవితంలో ఎప్పుడు చేంజ్ అవ్వదు, అక్కడ ఇరుక్కుంటారు మళ్ళీ, అక్కడ మళ్ళీ జైల్లో వెళ్తారు. ఇలాంటి కేసులు ఎన్నో వచ్చాయి. అండ్ వాళ్ళు అక్కడ శిక్ష అనుభవించి కౌన్సిలర్ యాక్సెస్తో మళ్ళీ వాళ్ళని వాపస్ పంపించాల్సి వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అసలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టెప్ నెంబర్ 1 ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టెప్ నెంబర్ 1 మీరు ఈ దేనికోసం వెళ్తున్నారు, సపోజ్ యువర్ మేసన్, లేకపోతే లేబర్, లేకపోతే మీరు కార్పెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీ మండలాల్లో ఉంటుంది, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 1 month 2 months స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, కొన్ని నామినల్ కాస్ట్లో అవుతుంది. మీకు సర్టిఫికేషన్ తీసుకోండి. ఆ ట్రేడ్ సర్టిఫికేషన్ తీసుకుంటే మీరు ఆ ట్రేడ్ ప్రకారం మీరు ఇంత డిమాండ్ చేయొచ్చు, మా శాలరీ ఇంత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ధారణ చెప్పింది, ఇంత ఈ స్కిల్స్కి ఇంత మాకు మినిమం వేజెస్ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ యూఏఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్యలో ఉంది, సౌదీ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ మధ్యలో అగ్రిమెంట్స్ ఉన్నాయి. మాకు ఈ ట్రేడ్ వాళ్ళు వస్తే మాకు ఇంత శాలరీ మినిమం ఇండియన్స్కి ఇవ్వాలని. సో అది గుర్తుపెట్టుకుంది ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేస్తున్నారో అది వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లెటర్లో కూడా అది అన్ని కండిషన్స్ రాయించాలి. ఓవర్ టైం కండిషన్స్, నాకు ఏడాదిలో ఒకసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు 30 days పెయిడ్ లీవ్ ఇస్తారు, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఏదైనా ఎమర్జెన్సీ అవుతే, ఎన్నోసార్లు ఎమర్జెన్సీస్ అవుతాయి అక్కడ. ఉదాహరణ కోసం నేను చెప్పాలంటే ఎవరో 14th floor 15th floor నుంచి కింద పడిపోతే స్పైనల్ కార్డ్ విరవడం, లేకపోతే వాళ్ళు సీరియస్లీ ఐసీయూలో ఉండడం, వాళ్ళు 1 month 2 months తర్వాత బిల్ పే చేయలేరు. ఆ కండిషన్స్లో నన్ను ఎవరినా ఇండియాకి ఎలా పంపిస్తారు, ఎయిర్ అంబులెన్స్లో ఉన్న దాని కండిషన్స్ అన్నీ ఉండాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఎంప్లాయర్ ఓకే అంటే అప్పుడు మీరు ఓకేనండి, లేకపోతే మీరు ఎలా వెళ్ళద్దు. ఓకే, అలా వెళ్ళిన తర్వాత ఏజెంట్ చేతిలో మోసపోయామని తెలుసుకున్న తర్వాత అక్కడ ఎవరిని ఆశ్రయించాల్సి ఉంటుంది? మీరు ఏజెంట్ చేతిలో మోసపోయారు, ఓకే ఫైన్, 100% మీ డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఒకటే చెప్తాను. మీరు ఇక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కే ముందు ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఒక 2 sets మీ రిలేటివ్స్కి ఇవ్వండి, లేదా మీ దగ్గర బంధువులు లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఆ డాక్యుమెంట్స్ పెట్టి ఉండనియండి. ఎందుకంటే నాకు చెప్తాం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏందో. మా దగ్గర ఎంతమంది ఫ్యామిలీస్ వస్తారు, సార్ వాళ్ళని సేవ్ చేయండి సార్, మా ఎక్కడ పోయాడో తెలియట్లేదు అంటున్నారు. నేను పాస్పోర్ట్ కాపీ అడుగుతాను, వీసా కాపీ అడుగుతాను, లేదు నేను అది లేకపోతే నేను ఎలా సేవ్ చేస్తాను? ఇక్కడి నుంచి కూడా టూరిస్ట్ వీసా మీద వెళ్తారు. టూరిస్ట్ వీసా మీద కింద సపోజ్ సౌదీ అరేబియా వెళ్తే వీసా కింద దాని మనకు బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ చూసి మేము వీ కెన్ ట్రాక్, మేము ట్రేస్ చేయగలం.
అది ట్రేస్ చేయలేకపోతాం మేము. మాకు ఆ వీసా కావాలి, తర్వాత మాకు ఏ పేపర్ మీద వెళ్ళారో అది కావాలి. ఆ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ బాగా మంచి జెరాక్స్ కాపీలు ఉంటే మేము ఈజీలీ ట్రాక్ చేస్తాం. తర్వాత అక్కడ కౌన్సిలేట్స్ కూడా, ఎంబసీస్ కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. మేము ఈమెయిల్ నుంచి హై స్కాన్ కాపీ పంపిస్తే వాళ్ళు లోకల్ పోలీస్తో నెట్వర్క్ అయ్యి, లోకల్ సోషల్ వాలంటీర్స్తో నెట్వర్క్ అయ్యి వాళ్ళు తొందరగా పట్టుకుంటారు. ఇది ఈజీగా అవుతుంది. అది చేయరు ఇక్కడ. వీళ్ళు ఏదో ఉత్సాహంలో వెళ్ళిపోతారు, కానీ ఈ బేసిక్ డాక్యుమెంటేషన్, బేసిక్ రిక్వైర్మెంట్స్ మీట్ చేయకుండా ప్లేన్ ఎక్కుతారు. అక్కడ ప్లేన్ ఎక్కి ఓకే ఫైన్ మీరు ఎక్కారు, నా ఒక పని చేయండి, మీ దగ్గర అట్లీస్ట్ పాస్పోర్ట్ కాపీ ఏదైనా పెట్టుకోండి మీ జేబులో. మీరు అక్కడ దిగారు, పాస్పోర్ట్ కాపీ పెట్టుకోండి, ఆ వీసా కాపీ పెట్టుకోండి. మోసపోయారు, ఎస్ లోకల్ సోషల్ వాలంటీర్స్ పట్టుకోండి, లేకపోతే మీరు ఎంబసీ వెళ్ళండి. ఎంబసీకి వెళ్ళి అక్కడ మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేయండి, mother.gov.in. అక్కడ ఆన్లైన్ కూడా మీరు ఫిల్అప్ చేయొచ్చు. మీకు ఒక ఐడి వస్తుంది, దాంతో మీకు ఎంబసీ ట్రాక్ చేస్తుంది మీకు మీ ప్రాబ్లం ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటి, ఎంప్లాయర్తో మాట్లాడుతుంది. వీళ్ళు మీరు దీనికోసం దీన్ని తీసుకొచ్చారు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఎంప్లాయరు మన ఎంప్లాయీ మధ్యలో వాళ్ళకి మీడియేషన్ చేస్తుంది. అది అప్రోచ్ అవ్వాలి. 99% కేసులో ఏమవుతుందంటే ఈ ప్రొసీజర్స్ ఎంతోమందికి తెలియదు. అది తెలియకుండా ఇక్కడ రిలే చేస్తే ఆ మ్యాటర్ ఇంకోలాగా వచ్చి ప్రెస్లో వచ్చి మీడియాలో వచ్చి అది వేరేగా మారుతుంది. సో ఏంటంటే ప్రతి దానికి ఒక పద్ధతి ఉండే ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు వస్తే వెళ్తే ఏం ఇబ్బంది. అలాగే చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది చదువుకోని వారు ఎక్కువగా ఉంటారు, ఎక్కువ చిన్న చిన్న పనుల కోసం వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి న్యాయ సహాయం కావాలంటే కనుక స్వచ్ఛంద సంస్థలు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి? ఓకే, న్యాయ సహాయం కావాలంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్ వెల్ఫేర్ ద్వారా, ఎంబసీ ద్వారా హెల్ప్ చేస్తుంది. వాళ్ళు చెప్తారు మేము లాయర్ ఎంగేజ్ చేస్తాం, మీరు కొంచెం మినిమం డబ్బు మీరు పెట్టుకోండి, ఇవ్వాలి, కొంచెం మినిమం ఇవ్వాలి. వాళ్ళ తరఫున మీరు ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు, దట్ ఆన్ యువర్ బిహాఫ్ అంబాసిడర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంబాసిడర్ టు సో అండ్ సో కంట్రీ మీ కేసు టేకప్ చేస్తుందని అది స్టార్ట్ అవుతుంది. అక్కడ కేసులు నడుస్తాయి. మన ఇండియా లాగే సేమ్ ప్రొసీజర్ అక్కడ కూడా నడుస్తుంది. అక్కడ నెల తరబడి కేసులు నడుస్తూ ఉంటాయి. మీరు కావాలంటే మీరు అంటే మనసులో కోరుకోవాలంటే మాకు 2 నెలల్లో మాకు తీర్పు రావాలంటే రాదు. 6 months, 1 month, 2 years. మీకు చెప్తాను, ఒక సాద్ గ్రూప్ అని 2016లో అక్కడ 1200 ఇండియన్స్ ఇరుక్కున్నారు. అప్పుడు మీరు వినుంటారు. జనరల్ వికే సింగ్ గారు సౌదీ అరేబియా వచ్చి సౌదీ ఓజర్, తర్వాత బిన్ లాడెన్ గ్రూప్ అని అక్కడ 700 ఇండియన్స్, ఇక్కడ సాద్ గ్రూప్లో 1200 ఇండియన్స్ ఇరుక్కున్నారు. వాళ్ళని సేవ్ చేయడానికి అప్పుడు నేను సాద్ గ్రూప్తో ఇన్వాల్వ్ అయ్యాను దాంట్లో. ఎందుకంటే అక్కడ 1200 ఇండియన్స్లోంచి 161 తెలంగాణ, ఆంధ్ర నుంచే అక్కడ ఇరుక్కున్నారు. అక్కడ కూడా ఆయన వచ్చి వాళ్ళు ఒకటే చెప్పారు, పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వండి, మీ డబ్బులు డ్యూస్ కోసం, మీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటికి మేము సాల్వ్ చేస్తాం. 2 years తర్వాత వాళ్ళ ఒక్కొక్కళ్ళ అకౌంట్స్లో డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి ఒక్కొక్కళ్ళకి. అది టైం పడుతుంది, ఆ తీర్పు రావడానికి టైం పడుతుంది. అది యాజ్ పర్ ఇస్లామిక్ కోర్ట్స్ అండ్ షరియా కోర్ట్స్ వాళ్ళు తీర్పు చేస్తారు వాళ్ళు. రైట్. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉండే ప్రభుత్వం, ఇంకా స్వచ్ఛంద సంస్థలు, ఏజెంట్లు, ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మధ్య సమన్వయం రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? నేను ఒక వాలంటీర్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళందరూ మన ఎంబసీతో రిజిస్టర్డ్ ఉన్నారు. ప్రవాసీ భారతీయ సంస్థాన్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంది, వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఏదైనా ప్రవాసీ భారతీయ రిసోర్స్ సెంటర్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇండియన్ వర్కర్ రిసోర్స్ సెంటర్ కూడా దుబాయ్లో ఓపెన్ చేశారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళు గ్రీవెన్సెస్ అక్కడ చెప్పుకుంటారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు ఫోన్ చేసి. సో ఇప్పుడు 2014 నుంచి మీరు చూస్తున్నారు మార్క్డ్ చేంజెస్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం బాగా యూజ్ చేస్తాం, సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తాం, దీనివల్ల ఆ నెట్వర్కింగ్ బాగా అవుతుంది ఆల్ ద ఏజెన్సీస్. సో ఎవరెవరో పనిచేస్తున్నారో ఒకే కామన్ గోల్ కోసం అందరూ ఒకే జాగాలో నెట్వర్క్ అయ్యి సో అందరూ బాగా పనిచేస్తారు. ఇది ఈ ఏజెన్సీస్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే చాలా మంది ఏజెన్సీ చేతుల్లోనే మోసపోవడం జరుగుతుంది కాబట్టి అసలు ఏజెన్సీ రిజిస్టర్డా కాదా, ఈ విషయాలన్నీ కూడా అసలు ఎలా తెలుసుకోవాలి? ఓకే, మీకు ఈ మైగ్రేట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక వెబ్సైట్ ఉంది. ఎవరన్నా మీరు ఇప్పుడు చూస్తే ఆన్లైన్ చూస్తున్నారో ఈ మైగ్రేట్ మీరు చూడొచ్చు. ఐఎమ్ ఎంప్లాయీ, వాంట్ టు ఫైండ్ an agent
ఫర్ కంపెనీ మీరు దాంట్లో వెళ్ళి చూస్తే మీరు ఎక్కడెక్కడ కంపెనీస్ కావాలో ఎవరెవరు రిజిస్టర్డ్ ఉన్నారో ఏ స్టేటస్ ఉందో అంతా ఆన్లైన్ తెలిసిపోతుంది. మీకు తర్వాత ఆ రిజిస్టర్డ్ ఏజెంట్ ఆ రిజిస్టర్డ్ కంపెనీ మీకు అగేన్స్ట్ ఏదైనా పని మీకు వ్యతిరేకంగా ఏదో పని చేసింది ఏదో ప్రామిస్ చేసి చేయలేదంటే దాంట్లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆన్లైన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఏజెన్సీ బ్లాక్ లిస్ట్ అయిపోతుంది. అంటే అన్లెస్ దే క్లియర్ ఇట్ ఎంప్లాయీ ఎవరైతే మోసపోయాడో వాడి దగ్గర నుంచి ఎన్ఓసి రాకుండా వాళ్ళు మళ్ళీ వాపస్ రాలేరు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 100 మంది గల్ఫ్ దేశానికి వెళ్ళాలనుకుందాం సార్, అందులో ఎంతమంది ఖచ్చితంగా స్థిరపడుతున్నారు, ఎంతమంది ఇబ్బందులకు గురవుతున్నారు, అంటే ఎంత శాతం మంది ఉంది? ఓకే, ఇది చెప్పాలంటే నాకు ఒకటే, వాళ్ళు ఈ మైగ్రేట్ ద్వారా వెళ్తే కరెక్ట్ వే ఈ మైగ్రేట్ ద్వారా వెళ్తే 100 పీపుల్ 100 మంది వెళ్తే నేను 100 మంది నేను ట్రాక్ చేయగలను. వాళ్ళు దాంట్లో రిజిస్టర్డ్ ఉంటారు. వాళ్ళు పాస్పోర్ట్లో ఈ మైగ్రేట్ది ఒక పేపర్ అంటిస్తారు. వాళ్ళు ఈ కంపెనీకి వెళ్తారు, ఈ శాలరీ ఈ డ్యూరేషన్ అన్నీ పాస్పోర్ట్ వీసా నెంబర్ అన్నీ దాంట్లో ఉంటాయి. వీళ్ళు కనుక ఈ ప్రొసీజర్ లీగల్ వేలో వెళ్తే నేను 100% చెప్తాను, నేను 100% వాళ్ళు ట్రాక్ చేయగలను. ఆ 100 మంది నుంచి 80 మంది ఈ మైగ్రేట్ ద్వారా వెళ్తున్నారు, 20 మంది ఇంకో ఏజెంట్ ద్వారా డబ్బులు సేవ్ చేయడానికి వెళ్తే ఆ 20 మంది నేను ట్రాక్ చేయలేదు. నేను వాళ్ళు ఎక్కడ ఇరుక్కుంటారో నాకే తెలియదు. తర్వాత ఎప్పుడో బయటకు వస్తారు, ఎక్కడో 20 మంది ఒకే రూమ్లో కలిసి ఒక వీడియో బయటకు వస్తుంది, అప్పుడు మాకు తెలుస్తుంది వీళ్ళు 20 మంది వీళ్ళే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాల్టి టాక్ టైం. కీప్ వాచింగ్ భారత్ టుడే. దేశం కోసం ధర్మం.